పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీన, అంటే శ్రీ క్రోధినామ సంవత్సర ఫాల్గుణ బహుళ అమావాస్య రోజున ఒక సూర్యగ్రహణం ఏర్పడుతున్నది. పాక్షికమైనటువంటి సూర్యగ్రహణం ఏర్పడుతున్నది. ఈ పాక్షికమైనటువంటి సూర్యగ్రహణం ఎక్కడ ఏర్పడుతున్నది, భారతదేశంలో దీని ప్రభావం ఉందా లేదా అని కనుక మనం పరిశీలించినట్లయితే, ప్రపంచంలో దాదాపుగా 70 దేశాలలో ఈ సూర్యగ్రహణం, పాక్షికమైనటువంటి సూర్యగ్రహణం కనిపిస్తున్నది. చాలా దేశాలలో ఈ పాక్షికమైనటువంటి సూర్యగ్రహణం కనిపిస్తున్నది. భారతదేశంలో మాత్రము ఈ పాక్షికమైనటువంటి సూర్యగ్రహణం కనపడదు. ఈ గ్రహణం కూడా ఎలా ఏర్పడుతున్నదంటే, 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీన శనివారం రోజున రాహుగ్రస్తంగా ఏర్పడుతున్నటువంటి పాక్షిక సూర్యగ్రహణం యొక్క ప్రభావం భారతదేశంలో ఉండదు. కానీ భారతదేశంలో భారతీయులు ఏ దేశాలలో అయితే ఉంటున్నారో, ఇప్పుడు చెప్తున్నటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాలలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా నియమాలు పాటించాలి. భారతదేశంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ ఎలాంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మనకు టీవీలో చూపించినా సరే దాని ప్రభావం, అంటే మనం గ్రహణం కనుక ఏర్పడితే, ఉదాహరణకు గర్భిణీ స్త్రీలు కనుక ఉన్నట్లయితే గ్రహణ సమయంలో కనుక బయటకు వస్తే ఆ ఆకాశంలో నుంచి వచ్చేటటువంటి అల్ట్రా వయోలెట్ రేస్, అంటే అతి నీలలోహిత కిరణాలు అంటారు, అవి పడటం వలన గర్భస్థ శిశువుకు ప్రమాదం జరుగుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండమని చెప్తారు. కానీ అసలు ఇది మనకు కనపడదు, కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ఏ దేశాలలో కనిపిస్తున్నది ఈ గ్రహణం అంటే, ఈ గ్రహణం మొట్టమొదటిగా కనిపించేది బెర్ముడా, పోర్చుగల్, కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మొరాకో, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఐస్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, హంగేరీ, ఇటలీ, పోలాండ్, రొమేనియా, ఉక్రెయిన్, వెనిజులా, ఇంకా వాటికన్ సిటీ, ఈ మొదలైనటువంటి ప్లేసెస్లో, ఈ దేశాలలో మనకు ఈ పాక్షికమైనటువంటి సూర్యగ్రహణం కనిపిస్తున్నది. భారతదేశంలో ఎక్కడా కూడా ఈ సూర్యగ్రహణం కొంచెం కూడా కనపడదు. భారతీయులకు, భారతదేశంలో జన్మించినటువంటి వారికి కానీ, భారతదేశంలో నివసిస్తున్నటువంటి వారు, భారతదేశంలో జన్మించిన వారు విదేశాలలో కనుక ఉంటే ఆ నియమాలు పాటించండి. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వారికి అయితే మాత్రం గ్రహణం యొక్క ప్రభావం ఏ రకంగానూ లేదు. ఇది గ్రహణానికి సంబంధించినటువంటి ఒక సంక్షిప్తమైనటువంటి సమాచారం మాత్రమే. శుభం.